హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ డిస్టిక్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి హోంగార్డ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి హోంగార్డ్ వాలంటరీ సర్వీస్ జాబ్స్ అండర్ బి కేటగిరీ టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ అనేటటువంటి 14 పోస్టులకు ఈ నోటిఫికేషన్ విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి విశాఖపట్నం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 710 రూపీస్ పెర్ డేకి డ్యూటీ అలౌన్స్గా చెల్లిస్తారు. ఈ జాబ్స్కి విశాఖపట్నం లోకల్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఉన్నారో వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే విశాఖపట్నం లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే 21 to 50 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మరియు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. మెడికల్లీ ఫిట్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే కాకుండా కొన్ని డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. అవి బీసీఏ లేదా ఎంబీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీటెక్ కంప్యూటర్స్ పాస్ లేదా ఐటీ స్కిల్స్ కూడా కలిగి ఉంటే వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చి సెలక్షన్ క్రైటీరియాలో ఎడిషనల్ మార్క్స్ని కూడా ఇస్తారని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అభ్యర్థులు తమ యొక్క బయోడేటాతో పాటు అప్లికేషన్ని పూర్తి చేసి పోస్టులకు సంబంధించిన అన్ని రకాల విద్యార్హత ధృవపత్రాలు, అనుభవము, కుల ధృవీకరణ పత్రము మరియు వివిధ రకాల ధృవపత్రాల జిరాక్స్ కాపీలపై గెస్టెడ్ అధికారి చేత సంతకం చేయించి పోలీస్ కమిషనర్ ఆఫీస్ సూర్యాబాగ్ విశాఖపట్నం సిటీ అనే అడ్రస్కి ఈ నెల 30వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా ఇన్ పర్సన్ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అందజేయాలి. లేదా సాఫ్ట్ కాపీస్ మెయిల్ అడ్రస్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే cp@vispc.appolice.gov.in అనే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. అలాగే ఐటీ స్కిల్స్ అండ్ డ్రైవింగ్ స్కిల్స్ యొక్క ప్రాక్టికల్ టెస్ట్ని పోలీస్ కమిషనర్ ఆఫీస్ సూర్యాబాగ్ విశాఖపట్నం సిటీ అనే అడ్రస్లో కండక్ట్ చేస్తారు. అభ్యర్థులకు రన్నింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. మెయిల్ క్యాండిడేట్స్కి అయితే 800 మీటర్స్ రన్నింగ్ వితిన్ 200 సెకండ్స్లో కంప్లీట్ అవ్వాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే అదే సేమ్ డిస్టెన్స్ని 300 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. రిక్రూట్మెంట్ స్కెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ వచ్చి ఈ నెల 30వ తారీఖు మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎగ్జామినేషన్ వచ్చి ఫిబ్రవరి 3rd and 4th కండక్ట్ చేస్తారు. మీ అప్లికేషన్లు అన్ని పరిశీలించి ఎంపిక చేసిన షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. అప్లికెంట్స్ అందరూ ఎట్ ది టైమ్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ ది అప్లికేషన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ లేదా ఒరిజినల్స్, క్యాష్ సర్టిఫికేట్స్, లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ యొక్క జెరాక్స్ కాపీస్, అలాగే ఉంటే కంప్యూటర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, వీటితో పాటు విశాఖపట్నం నేటివిటీ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దయచేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, నైబర్స్తో, అన్ఎంప్లాయిడ్ యూత్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మరో నలుగురికి ఉపయోగపడేలా చేస్తారని ఆశిస్తూ మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.